ఏ ప్లస్ బి అనేవాడు 30 డేస్లో చేస్తాడు, బి అనేవాడు 45 డేస్లో చేస్తాడు. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం అనేది 90 వచ్చింది. సో ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు 30 డేస్ చేస్తున్నాడు, టోటల్ వర్క్ 90 అనేది అనమాట. ఇప్పుడు 90లో 30 అనేది 3 టైమ్స్ పోతుంది. సో ఇది 3 అనమాట. బి అనేది 45 అనేది 90లో 2 టైమ్స్ పోతుంది. సో దీని ఎఫిషియన్సీ 2. సో ఇప్పుడు మనకి ఏ ఎఫిషియన్సీ కావాలి. ఏ ప్లస్ బి నుంచి బి తీస్తే ఆటోమేటిక్గా బి ఏ వచ్చేస్తుంది. సో 3 - 1 ఏ ఎఫిషియన్సీ అనేది 1. సో టోటల్ వర్క్ అనేది 90. ఇప్పుడు ఏ టైం కావాలి, వర్క్ బై ఏ ఎఫిషియన్సీ కడితే ఆటోమేటిక్గా టైం వచ్చేస్తుంది. సో టోటల్ వర్క్ అనేది 90, ఏ అనేది ఎఫిషియన్సీ 1. సో మొత్తం 90 డేస్. ఇదే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. అదే కొద్దిగా పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకో, ఎల్సిఎం పడడానికి కొద్దిగా లేట్ అవుతుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి అనేది 30, బి అనేది 45. ఇప్పుడు ఓన్లీ ఏ కావాలంటే ఏ ప్లస్ బి ఇంటూ సి బై ఏ ప్లస్ బి మైనస్ బి. సో 30 × 45 - 30. ఇప్పుడు చూడు 30 అనేది ఇక్కడ 15 వచ్చింది కదా, 15 అనేది 30లో 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ బైలో 1 ఉంటుంది. ఇప్పుడు 2 × 45 అనేది 90 డేస్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్.